హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ జాగ్రత్తగా ఉండండి. బికాజ్ కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. అందరం చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. అండ్ ఏం జరుగుతున్నా కూడా బయట పాండమిక్, వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీస్ కదండి. మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా ఉంటూ మన హెల్త్ కేర్ తీసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ క్రమంలోనే వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేస్తుంది. సో దానికోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ముందు నుంచి శారీస్ పర్చేస్ చేయడం అని దో ఇట్స్ సమ్మర్ సీజన్, కాటన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను వీడియోలో కాస్త వెడ్డింగ్ సీజన్కి ఉపయోగపడే లాంటి డిజైనర్ వేర్ మాత్రం చూపిస్తున్నానండి. ఇట్స్ నాట్ రెగ్యులర్ వేర్ కైండ్. ఆర్గన్జాస్ ఉన్నాయి అండ్ డిజైనర్స్ ఆర్గన్జా ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి, ముంగా సిల్క్స్ ఉన్నాయి అండ్ టస్సర్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్, వీడియోలోకి వెళ్ళిపోవాలి. సో స్టార్టింగ్ విత్ దిస్ శారీ. దిస్ ఇస్ ఏ టిష్యూ జార్జెట్ అండి. సి గోల్డెన్ కలర్ టిష్యూ జార్జెట్ శారీ. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ టిష్యూ జార్జెట్. మంచి గోల్డెన్ చీకు కలర్ అంటాము, జస్ట్ గోల్డెన్ కలర్. చాలా షైనీ ఉంది ఫ్యాబ్రిక్ కూడాను. టిష్యూ ప్లస్ జార్జెట్ అనమాట. టిష్యూ జార్జెట్ రావడం వల్ల. అండ్ దీని మీద ముఖేష్ వర్క్ వచ్చిందండి. అంటే ఒక చిప్ మాత్రం అక్కడక్కడ స్టిచ్ చేసి ఉంటుంది. ముఖేష్ వర్క్ అంటారు దీన్ని. దీనికి పైపింగ్ కూడా చక్కగా కడ్దానా లేస్ తోటి వచ్చిన పైపింగ్ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ టాజిల్స్. దీనికి కాంట్రాస్ట్గా దీన్ని ఎన్హాన్స్ చేయడానికి బ్యూటిఫుల్ ప్రిటీ బ్లౌజ్ అండి. వైన్ కలర్ బ్లౌజ్ ఇది. మంచి కాంబినేషన్ అండి. లైట్ గోల్డ్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చిన బ్లౌజ్ వచ్చింది. ఫ్రంట్, బ్యాక్ అండ్ స్లీవ్స్ తోటి ఫుల్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది. స్టిచ్చింగ్ కూడాను కొంచెం రీస్టిచ్ ఆల్టర్ చేయించుకుంటే సరిపోవచ్చు. అండ్ సైజ్ కూడా ఇట్ సీమ్స్ 44 వరకు ఆరామ్సే వస్తుంది. స్లీవ్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఇది ఫుల్ వర్క్ తోటి వస్తుంది. మొత్తం జర్దోజీ అండ్ ఖడ్దానా వర్క్ తోటి. సీదా కాంబినేషన్ ఇస్ టూ గుడ్ అండి. చాలా బాగుంది. 6300లో ఉంది బికాస్ ఆఫ్ దిస్ వర్క్ అండి. ఫుల్ రిచ్ వర్క్ ఆఫ్ ద బ్లౌజ్ అండ్ ద ఫ్యాబ్రిక్. శారీ చూడండి, శారీ కూడా చాలా డీసెంట్గా ఉంది. 6300లో ఉంది శారీ. నా ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ప్రిటీ బేబీ పింక్ శారీ అండి. జార్జెట్ శారీ. ఇట్స్ నాట్ టిష్యూ జార్జెట్, ఇట్స్ ముంగా జార్జెట్ అనొచ్చు దీన్ని. జార్జెట్లో కూడా ఇట్ హ్యాస్ 2 బ్లౌజెస్ అండి. 2 బ్లౌజెస్ వచ్చినాయి. వన్ ఈజ్ రన్నింగ్ బ్లౌజ్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బేబీ పింక్ బ్లౌజ్ విత్ చిన్న ముఖేష్ వర్క్ వచ్చిందండి. అంటే నక్కీ వర్క్ అంటాము. చిన్న నక్కీ మొత్తం అంతా కూడా జస్ట్ గుచ్చుతారు దీనికి. చాలా బాగుంటుంది నక్కీ వర్క్. అండ్ దీనికి సిల్వర్ టచ్ వచ్చింది. సిల్వర్ అండ్ గోల్డ్ టచ్ వచ్చిన ఇది. దీనికి చూడండి విత్ రిచ్ కాంట్రాస్ట్ కాదు, సెల్ఫ్ బ్లౌజ్ అండి. రిచ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా. ఫుల్ హెవీ జర్దోజీ అండ్ ఇంకా ఏంటంటారు, జడ్కన్ అంటారు వీటితో వచ్చిన ఫుల్ రిచ్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. ఇది 6500లో ఉందండి బికాస్ ఆఫ్ దిస్ హెవీ వర్క్. అంతే, హెవీ వర్క్ వల్ల. అండ్ ఇట్ హ్యాస్ 2 బ్లౌజులు వచ్చినాయి. వన్ ఈజ్ రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వచ్చింది. కావాలంటే ఇది కొంతమంది ఉంచేసుకోవచ్చు శారీలోనే. రన్నింగ్ బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ద అదర్ ప్రెటీ బ్లౌజ్ అండి. చాలా బాగుంది బ్లౌజ్. ఇది కూడా 44 సైజ్ వరకు వస్తుంది. ఇట్స్ ఎ జార్జెట్ వన్. మంచి బేబీ పింక్ శారీ. 6500లో ఉంది. ఇట్స్ వర్త్ ఇట్ అండి. బికాస్ వర్క్ చూస్తేనే మీకు తెలిసింది. సీ ద వర్క్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఫుల్ రిచ్ వర్క్ వచ్చింది అంతా కూడా. ఎస్, దిస్ ఇస్ ద శారీ. 6500లో వెరీ బ్యూటిఫుల్ శారీ. లైట్ వెయిట్, నార్మల్ వాష్ చేసేయచ్చు. దిస్ ఈస్ ద అదర్ వన్ అండి. ఇట్స్ ఎన్ ఆర్గన్జా ఫ్లోరల్ శారీ. ఆర్గన్జా ఫ్లోరల్ ప్రింటెడ్ ఆరెంజ్ కలర్ శారీ విత్ హ్యాండ్ వర్క్ డన్ అండి. మొత్తం బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ హ్యాండ్ వర్క్ వస్తుంది. రిచ్ జడ్కన్ తోటి వచ్చిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. మగ్గం వర్క్ బోత్ సైడ్స్. ఫ్లోరల్ ప్రింట్, అగైన్ మగ్గం వర్క్. డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. నేను కట్టుకున్న శారీ కూడా ఇలాంటిదే. ఫ్యాబ్రిక్ ఇది కాదు, వర్క్ ఇలాంటిదే. ఫుల్ జర్దోజీ వర్క్ వస్తుంది, కడ్దానా వర్క్. సిరీస్ ఆరెంజ్ కలర్ అండి. ప్రాపర్ ఆరెంజ్ కలర్ శారీకి 2 వైపులా కూడా పర్ల్ అండ్ కడ్దానా వర్క్ తోటి వస్తుంది. అండ్ ప్రింటెడ్ కూడా పింక్ కలర్ ప్రింట్ కాబట్టి ఫ్లోరల్ ప్రింట్ మధ్యలో కూడా చిన్న పర్ల్ వచ్చిన ఎంబ్రాయిడరీ వచ్చిందండి. అండ్ ఇట్ హ్యాస్ ద బ్యూటిఫుల్ ప్రిటీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. రాణి పింక్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా. ఆరెంజ్ విత్ రాణి కలర్ బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చి 5900 అండి. 5900లో ఉంది. ఆరెంజ్ కలర్ శారీ విత్ రాణి పింక్ బ్లౌజ్. ఆర్గన్జా ఫ్లోరల్ ప్రింటెడ్ శారీ విత్ దిస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో వచ్చింది ఇదంతా కూడా. ఎస్, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. 59లో ఉంది. ఎస్, నౌ దిస్ ఇస్ ద ప్యూర్ ఆర్గన్జా అండి. ఇప్పుడు నేను చూపించింది దట్ ఈస్ నాట్ ప్యూర్ ఆర్గన్జా. దట్ ఆరెంజ్ వన్ ఇస్ సెమీ
సెమీ వచ్చింది కాబట్టే మీకు అంత వర్క్ వచ్చినా కూడా 5,900 వచ్చేసింది. బట్ ఇట్స్ వర్త్ ఇట్ ఫ్యాన్సీగా కావాలనుకుంటే. బట్ ప్యూర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఆప్షన్. దిస్ ఇస్ లైట్ పిస్తా గ్రీన్ శారీ అండి. లాస్ట్ వీడియోలో నేను ఎల్లో చూపించాను, నేను లెమన్ ఎల్లో కట్టుకున్నాను కదా, లెమన్ ఎల్లో లాంటిదే సేమ్ టు సేమ్ శారీ ఇది, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. లైట్ పిస్తా గ్రీన్ శారీ విత్ దిస్ ఇస్ ప్యూర్ ఆర్గన్జా విత్ మిర్రర్ వర్క్ అండి. బోత్ సైడ్స్ మిర్రర్ వర్క్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచింగ్ క్రేప్ బ్లౌజ్ అండి. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. దిస్ ఇస్ ఆఫ్ 7,500. ఇది కూడా 7,500 లోనే ఉంది. ఎస్, దిస్ ఇస్ ద పిస్తా గ్రీన్ ప్యూర్ ఆర్గన్జా మిర్రర్ వర్క్ శారీ. ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో. దిస్ ఇస్ అ ప్యూర్ ఆర్గన్జా శారీ. అండ్ నౌ కమింగ్ టు దిస్ శారీ. దిస్ ఇస్ బిట్ డిఫరెంట్ అండి. సిల్క్ కోటా శారీ ఇది. సిల్క్ కోటా అంటే దిస్ ఇస్ నాట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా. యాక్చువల్లీ దిస్ ఇస్ అ సింథటిక్ సిల్క్ కోటా. అంటే సిల్క్ కోటా లాంటిది అనమాట. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫ్యాబ్రిక్ ఈస్ డిఫరెంట్. టెక్స్చర్ వచ్చి చూడగానే మీకు సిల్క్ కోటా లాగా అనిపిస్తుంది. బట్ సిల్క్ కోటా కొంచెం డెలికేట్ గా ఉంటుంది ప్యూర్ వచ్చేసరికి. బట్ ఇది డెలికేట్ గా ఉండదు, స్ట్రెంగ్త్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లోని. లైట్ క్రీమ్ కలర్ అండి. లైట్ క్రీమ్ కలర్ సిల్క్ కోటా శారీ. దీని మీద చెక్స్ వచ్చిందండి, ఇంటర్నల్ చెక్స్ వచ్చాయి. దాంట్లో కూడా జరీ వీవింగ్ వచ్చింది. జరీ చెక్స్ కూడా రావడం మెరుస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ దీని మీద చూడండి చక్కగా ఖర్దానా వర్క్ తోటి వచ్చిన ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ ద బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. దీని స్పెషల్ ఇది చీకు కలర్ విత్ నేవీ బ్లూ ఫ్లోరల్ బ్లౌజ్ కి ఫుల్ వర్క్ వస్తుంది. మళ్ళీ నెక్ వర్క్ వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ద స్లీవ్స్ వర్క్. స్లీవ్స్ మీద కూడా ఇట్లాగే ఖర్దానా వర్క్ వస్తుంది. దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంబినేషన్. అండ్ కాన్సెప్ట్ ఈస్ టూ గుడ్. కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ లో ఉంది శారీ. ఇది వెరీ లైట్ వెయిట్ శారీ. దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లూ ఫ్లోరల్ విత్ దీని మీద వచ్చిన గోల్డ్ కలర్ ఖర్దానా కూడా వర్క్ కూడా ఈ గోల్డ్ కి సూట్ అయింది. లైట్ గోల్డ్ అనమాట. చక్కగా నీట్ గా ఉంది శారీ. 5,000 లోనే ఉంది. దిస్ ఇస్ 5,000 బికాస్ ఆఫ్ దిస్ వర్క్ అండి. దీని మీద శారీ అంతా కూడా అక్కడక్కడ మీకు మొత్తం అంతా కూడా వర్క్ వస్తుంది. ఇది ఈ లోటస్ ఫ్లవర్స్ అన్నీ కూడా వర్క్ చేసి ఉన్నాయి. అండ్ అగైన్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది. స్లీవ్స్ అండ్ దిస్ వన్ నెక్ పార్ట్ కి. సో దిస్ ఇస్ 5,000 లో ఉంది. నౌ ఆర్ ముంగా సిల్క్స్ అండి. ముంగా సిల్క్ శారీస్. దీస్ ఆర్ వెరీ మచ్ ఇన్ అండి. ఎంతకాలం నడుస్తున్నా కూడా ముంగా సిల్క్స్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. వెడ్డింగ్స్ కి పర్ఫెక్ట్లీ సూటబుల్ అనమాట. ఎందుకంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ శారీ. ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో. లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ అంటే మరీ ఫెదర్ లైట్ ఊహించుకోవద్దు. కొంచెం బరువు ఉంటుంది చీర. నాకు కాస్త మొయ్యాలి తప్పదు. సో ఇది వైన్ కలర్. వైన్ కలర్ శారీ విత్ సీ హౌ ద రిచ్నెస్ అండ్ బెనారసీ ప్యూర్ ప్రాపర్ బెనారసీ డిజైన్ వస్తుంది కదా, అలా వచ్చింది. టోటల్ మొత్తం అంతా కూడా ఈ ప్యారెట్స్ ఈ వీవింగ్ చూడండి టిపికల్ హ్యాండ్ వీవింగ్ లాగా ఉంది. బట్ ఇట్స్ పవర్ లూమ్ వీవింగ్. అందుకనే మనకి ఈ రేట్ లో వస్తుంది. దిస్ ఇస్ 5,000 అండి. ఓన్లీ 5,000 లో ఉంది. సో వైన్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్. బార్డర్ ఆరెంజ్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా ఆరెంజ్ వస్తుంది. వైన్ విత్ ఆరెంజ్ కలర్. సీ దిస్ మొత్తం శారీ అంతా కూడా మీకు ఈ సర్కిల్స్ వచ్చింది. రౌండ్ రౌండ్ వీవింగ్ డిజైన్ వచ్చి దాని లోపల ప్యారెట్స్ ఉన్నాయి. దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది. చాలా రిచ్ గా ఉంది శారీ. గ్రాండ్ లుక్ వచ్చింది. జస్ట్ 5,000 లోనే ఉంది. దిస్ ఇస్ ద శారీ అండి. ఇది పళ్ళు కూడా ఆరెంజ్ వస్తుంది మీకు. పళ్ళు ఆరెంజ్, బ్లౌజ్ అండ్ బార్డర్ కూడా ఆరెంజ్ లో వస్తుంది. వైన్ కలర్ విత్ బ్రైట్ గోల్డెన్ కలర్ ప్యారెట్స్ వీవింగ్ అండి. 5,000 లో ఉంది. ఇన్ ది సేమ్ ఇది డిఫరెంట్ కాంబినేషన్ అండి. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ రస్ట్ కలర్ అండి. ఇట్స్ నాట్ మెరూన్. ప్రాపర్ చాలా బాగుంది. కొత్త కలర్ కాంబినేషన్ ఇది. రస్ట్ కలర్, రెగ్యులర్ కలర్ కాదు ఇది. ఇట్స్ నాట్ బ్రైట్ రెడ్ అండి. బ్రైట్ రెడ్ కాదు, ఆరెంజ్ కాదు. దీన్ని ఏమనొచ్చు, బ్రిక్ రెడ్ అనొచ్చు. ఎస్, బ్రిక్ రెడ్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. ఇట్స్ టూ గుడ్ కాంబినేషన్. చాలా మందికి తక్కువగా ఉంటుంది కాంబినేషన్, రేర్ కాంబో. దీనికి చూడండి బ్రిక్ రెడ్ కి విత్ మస్టర్డ్ ఎల్లో పళ్ళు అండ్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది. 5,000 లోనే ఉంది ముంగా సిల్క్ శారీ. సో ఇలా వస్తుంది బ్లౌజ్. శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది. సీరియస్ ఫుల్ దగ్గర వచ్చిన డిజైన్ అవడం వల్ల చాలా రిచ్నెస్ వచ్చింది శారీకి. ఇలా వస్తుంది. ఎస్, ఎంటైర్ శారీ మీకు వీవింగ్ ఉందండి, డిజైన్ ఉంది. సో 5,000 లో ఉంది. చాలా గ్రాండ్, పెళ్లికి సూటబుల్. నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో ముంగా సిల్క్ శారీ. వెరీ లైట్ వెయిట్. దిస్ ఇస్ సింపుల్ డిజైన్ అనమాట. సింపుల్ డిజైన్. ప్లెయిన్ ఆరెంజ్ విత్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది. బ్రైట్ ఆరెంజ్. ప్లెయిన్ ఆరెంజ్. ఇది ప్లెయిన్ అంటే మీకు దగ్గర నుంచి చేస్తే టెక్స్చర్డ్ ముంగా సిల్క్ అండి. టెక్స్చర్డ్ వచ్చింది. ఇంటర్నల్ వీవింగ్ వచ్చింది. అంటే ఫ్యాబ్రిక్ లోనే ఇంటర్నల్ టెక్స్చర్ వచ్చింది దగ్గరగా చూస్తే.
దీనికి పళ్ళులో మాత్రం ఇలా మ్యాంగోస్ వస్తాయి, చక్కగా లాంగ్ మ్యాంగోస్ ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ అగైన్ రిచ్ పళ్ళు, ఏం పళ్ళు వస్తుంది ఇక్కడ వరకు కూడా ప్రాపర్ ట్రెడిషనల్ పళ్ళు వస్తుంది. దీనిపైన కూడా ఇలా మ్యాంగోస్ వస్తాయి. మీకు ఇది వచ్చేసరికి ఈ పార్ట్ ఇలా వస్తుంది అన్నమాట. కట్టుకుంటే శారీ కట్టుకుంటే ఈ మ్యాంగోస్ ఇంతవరకు వస్తాయి. అండ్ ఇట్ హ్యాస్ అ బ్రైట్ ఆరెంజ్ కలర్ విత్ రాణి పింక్ బ్లౌజ్ అండ్ రాణి పింక్ పళ్ళు. ఎస్, దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది, రాణి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. దిస్ ఇస్ ద శారీ 4500లోనే ఉంది. ఎస్, దిస్ ఇస్ ద 4500. అది డిపెండ్స్ అండి దాని మీద ఎంత వీవింగ్ వచ్చింది, ఎంత వర్క్ చేయబడింది అన్న దాన్ని బట్టే కాస్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది ఎప్పుడు కూడా. 4500. నౌ దీస్ ఆర్ డిఫరెంట్ అండి. యునో పిచ్వాయ్ ప్రింట్ అంటారు, అంటే ప్యూర్ టస్సర్ మీద చేస్తారు. అది అన్ని ఫ్యాబ్రిక్స్ మీద చేస్తాం. మనకి కలంకారీ తెలుసు ఇప్పుడు వరకు. కలంకారీలో రకరకాలు వచ్చేసినాయి. హ్యాండ్ కలంకారీ, యాక్చువల్గా అయితే ఒరిజినల్ పెన్ కలంకారీ శ్రీకాళహస్తి ఫేమస్. అలాంటి కలంకారీ లాంటిదే ఇది కూడా. హ్యాండ్ వర్క్ అండి, ఇది హ్యాండ్ మేడ్ పిచ్వాయ్ ప్రింట్ అంటారు. దిస్ ఇస్ ఆఫ్ కలంకారీ అండ్ పిచ్వాయ్ ప్రింట్ రెండు చూపిస్తాను నేను. ఇది కలంకారీ శారీ, దీని మీద ప్యూర్ టస్సర్ శారీ. సీ ద రిచ్నెస్ ఆఫ్ ద కట్ వర్క్ అండి. ఇది ఒరిజినల్ కలంకారీ అండి, ఇట్స్ నాట్ స్క్రీన్ ప్రింటెడ్. ఒరిజినల్ పెన్ కలంకారీ చేసి టస్సర్ మీద, దాని మీద మళ్ళీ కట్ వర్క్ అండి. సీ ద రిచ్ కట్ వర్క్, ఫుల్ రిచ్ కట్ వర్క్ పళ్ళు అండ్ శారీకి కూడా వస్తుంది. శారీ అండ్ బార్డర్ ఇదంతా క్రాస్ పళ్ళు వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 14,000 అండి. ఎస్, మీరు విన్నది నిజమే, 14,000 బికాస్ ఆఫ్ ద కట్ వర్క్. ఈ శారీ వర్త్ తెలిసిన వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. ఇలా వస్తుంది. మంచి రామా బ్లూ అండి, మంచి రామా బ్లూ శారీకి లైట్ ఆనియన్ పింక్ బార్డర్ వస్తుంది. జరీ బార్డర్ ఉంది, దీనికి జరీ బార్డర్ ఉంది అండ్ కట్ వర్క్. మీకు బార్డర్ కూడా, బార్డర్ చూపించాము, బార్డర్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది. క్రాస్ పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ అంతా కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ద సేమ్ కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్ వస్తుందండి. సీ ద రిచ్నెస్. ఇది 14,000లో ఉందండి బికాస్ ఆఫ్ దిస్ కట్ వర్క్. సీ ద బ్లౌజ్ కూడా కట్ వర్కే, ప్యూర్ టస్సర్ మీద. బ్యాక్ పార్ట్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ కట్ వర్క్. దీనికి లైనింగ్ మీరు సేమ్ కలర్ లైనింగ్ వేయించుకుంటే బాగా కనబడుతుంది. దిస్ ఇస్ ద హ్యాండ్స్ అండి. స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇలా ఇది ప్యూర్ టస్సర్ కలంకారీ విత్ కట్ వర్క్. ఇది 14,000లో ఉందండి. ఫ్యాబ్రిక్ టస్సర్ ఇప్పుడు కాస్టేనండి. చాలా మంది అడుగుతుంటారు టస్సర్ తీసుకురండి అని, బట్ టస్సర్ అంటేనే కాస్ట్లీ. అందుకని నేను ఆన్ అండ్ ఆఫ్ తీస్తూ ఉంటాను. ఎస్, దిస్ ఇస్ ద పిచ్వాయ్ ప్రింట్ అంటే ఇది ప్లేస్ ఉంది. పిచ్వాయ్ అనేది ఒక ప్లేస్, ఆ ప్లేస్లో చేస్తారు. సో అందుకని దీనికి పిచ్వాయ్ ప్రింట్ అని చాలా పేరుతోనే సేల్ అవుతూ ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే శారీలో ఎక్కడో ఒక చోట శ్రీ మహావిష్ణువు ఉంటారండి. శ్రీ మహావిష్ణువు సిరీస్ ఎంత బాగుందో. దీన్ని కూడా శ్రీ మహావిష్ణువు పళ్ళు అంతా కూడా శ్రీ మహావిష్ణువు వస్తారు. అండ్ అగైన్ కట్ వర్క్ చూడండి ఎంత రిచ్ వర్క్ వచ్చిందో. చాలా రోజులు పడుతుంది ఇంత కట్ వర్క్ చేయాలంటే. ఇట్ హ్యాస్ ఇది ఒక బ్లూ, ఇది ఏం బ్లూ, ఇందాక రామా బ్లూ వాడేసాను కాబట్టి దీన్ని ఏం వాడాలి. ఒక బ్లూకి ఎస్, దీనికి కట్ వర్క్ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఎస్, ఇలా బోత్ సైడ్స్ కట్ వర్క్ వచ్చింది. దీనికి బార్డర్ కూడాను పిచ్వాయ్ ప్రింట్, బ్లూ కలర్. అండ్ దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ అండి, బ్రౌన్ కలర్ విత్ బ్లూ కలర్. హ్యాండ్ పెయింటెడ్, ఇదంతా హ్యాండ్ పెయింటెడ్ పిచ్వాయ్ ప్రింట్ అంటారు. దీని స్పెషాలిటీ హ్యాండ్తోనే వేస్తారు. కానీ కలంకారీ ఎలాగా, కలంకారీ కూడా మనకు ఆకులు వీటితోనే, బట్ పెన్ కలంకారీకి ఎంతో ఒక క్రేజ్ కదా, ఇది కూడా అంతే. సో దీనికి కూడా కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా 14,000లోనే ఉందండి. ప్యూర్ టస్సర్. ఫ్యాబ్రిక్ కాస్ట్లీ అండ్ ద పిచ్వాయ్ ప్రింట్ ఈస్ కాస్ట్లీ అండ్ అగైన్ దాని మీద కట్ వర్క్. సో ఇట్స్ వెరీ రీజనబుల్ చెప్పాలంటే. సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఇవి మాత్రం. శ్రీ మహావిష్ణువు ఉంటారు. కట్ వర్క్ పళ్ళు కూడా వస్తుంది. 14,000. ఇందులోనే దీస్ ఆర్ స్టిల్ అవైలబుల్, అందుకని చూపిస్తున్నాను నేను. యాక్చువల్లీ టస్సర్స్ ఆల్ సోల్డ్ అవుట్ మొన్న చూపించిన వాటిలో. బట్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఉండే గ్రేట్నెస్ వేరండి, ఎందుకంటే లైట్ వెయిట్, రిచ్ లుక్. ఇది జస్ట్ హ్యాండ్ పెయింటెడ్ శారీ, ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్. ఇది 6,000లో ఉంది. జస్ట్ దీని మీద ఏ వర్క్ లేదు కాబట్టి ఇది 6,000లో ఉంది. ఇది రస్ట్ కలర్ అండి, బ్రిక్ విత్ బ్లాక్ కలర్ వస్తుంది, డార్క్ మెరూన్. దీని కాస్ట్ వచ్చి 6,000లో ఉంది. మొత్తం శారీ అంతా కూడా హాఫ్ వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ అ బ్లౌజ్ మీద కూడా ఇట్లా మీకు హ్యాండ్కి ఇట్లా హ్యాండ్ పెయింట్ చేసి వచ్చినది వస్తుంది. ఫ్యాబ్రిక్ ఈజ్ కాస్ట్లీ, అందుకని 6,000లో ఉంది. దీని మీద కనుక హ్యాండ్ వర్క్ చేసి ఉంటే ఎస్, వెరీ లైట్ వెయిట్ అండి. అసలు ఎంత లైట్ వెయిట్ వస్తాయంటే మనం చిన్నగా చుట్టి దీన్ని ఏదో చిన్ని బాక్స్లో పెట్టేయచ్చు, అంత లైట్ వెయిట్లో ఉంటుంది శారీ. ఇది
ఇది కూడా టస్సర్ శారీస్. నేను ఎందుకు ఇవి మళ్ళీ చూపిస్తున్నానంటే ఫ్యాబ్రిక్ ఈ సేమ్, దాని మీద చేసిన వర్క్ని బట్టి మళ్ళీ కాస్ట్ వేరియేషన్స్ కూడా వస్తాయి. అందుకని ఇదే టస్సర్ ఇది 6500లో ఉంది, ఎందుకంటే మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. ఇట్ హ్యాస్ అ టెంపుల్ స్టైల్ హ్యాండ్ పెయింటింగ్, దాని మీద ఫ్లోరల్ వచ్చింది. అండ్ అగైన్ ఎంటైర్ శారీ చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఇది 6500లో ఉంది, మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ టస్సర్ శారీ అండి. ఇట్స్ హ్యాండ్ పెయింటెడ్ శారీ, ఫ్లోరల్ హ్యాండ్ పెయింటెడ్ శారీ. గ్రీన్ అండ్ పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. పెయింటింగ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి గ్రీన్ అండి, గ్రీన్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇమేజ్ చూడండి, లావెండర్ మస్టర్డ్ కలర్తో కాంబినేషన్తో వచ్చిన ఫ్లవర్స్ వచ్చినాయి. దాని మీద అగైన్ హ్యాండ్ వర్క్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చి ఎంతమ్మా? దీని కాస్ట్ 7000 బికాస్ ఆఫ్ ద హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్ కాబట్టి 7000, మిర్రర్ వర్క్ అయితే 6500, వర్క్ లేకుండా ఓన్లీ హ్యాండ్ పెయింటెడ్ అయితే 6000. ప్రైజింగ్ అనేది అలానే డిపెండ్ అవుతుంది. 7000 వెరీ లైట్ వెయిట్. దీనికి చక్కగా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ విత్ సేమ్ కలర్. ఈ కలర్ ఏ కాంబినేషన్స్ అయితే వాడారో అదే బ్లౌజ్, హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ వస్తుంది. దిస్ ఇస్ అ వెరీ లైట్ వెయిట్ టస్సర్ సిల్క్ శారీ 7000. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫర్ నౌ అండి. ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెట్టొచ్చు, అదర్వైజ్ మీరు మా వెబ్సైట్లో కూడా చూడొచ్చు. వెబ్సైట్ ట్రై చేయండి, ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పేమెంట్స్ ఫెయిల్ అవ్వడం ఏదో జరిగింది, మేము రిజాల్వ్ చేసాము. అవి మీకు కనబడతాయి. ఒకసారి చాలా ఈజీ అండి. జస్ట్ మేము డిస్క్రిప్షన్లోనే వెబ్సైట్ లింక్ ఇస్తున్నాము. వెబ్సైట్ లింక్ చూడండి, క్లిక్ చేయండి, మీకు ఆ శారీ కనబడుతుంది. జస్ట్ దాని కింద బై నౌ ఉంటుంది, బై నౌ ప్రెస్ చేయండి అంతే. మీరు డీటెయిల్స్ అడుగుతుంది, మీ అడ్రస్ అది డీటెయిల్స్ అడుగుతుంది, మీరు పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ కూడా యూజ్ చేయొచ్చు మీరు వెబ్సైట్లో కొనడం వల్ల, క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అలా కూడా ప్రయత్నించండి. 2 ways కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. మీకు అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి శారీస్ అన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.